జిల్లా టీడీపీ తరపున ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. పుట్టా మహేష్ యాదవ్కు మద్దతుగా తెలుగు తమ్ముళ్లు, జన సైనికులు, బీజేపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. ముహూర్త సమయానికి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నామినేషన్ పత్రాలపై సంతకం పెట్టారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో మహేష్ కుమార్ భారీ మెజార్టీతో గెలుస్తారంటున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ స్థానానికి నామినేషన్ చేయడానికి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎవరైతే నామినేషన్ వెళ్తుండడంతో పెద్ద ఎత్తున ఎవరైతే జన సైనికులు, అదే రకంగా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా మహేష్ యాదవ్కు మద్దతు తెలుపుతూ పాల్గొనడం జరిగింది. వేలాదిగా మొత్తం ఏలూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం తమ్ముళ్ళు, జనసేన పార్టీ జన శ్రేణులు, వీర మహిళలు, అదే రకంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఉదయం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో 9:39 తన నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేసిన, ముహూర్త సమయాన్ని బట్టి సంతకాలు చేసిన మహేష్ తర్వాత పాత బస్ స్టాండ్ దగ్గర చేరుకున్నారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి వస్తున్నారు. మొత్తం ఏలూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున మహేష్కి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు కూడా ఈ జన సందోహంలో రావడానికి చాలా సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 3 గంటల పైగా ఈ 2 కిలోమీటర్లు రావడానికి 3.5 గంటల పైగా పడుతున్న సమయం మొత్తం అలా చూసుకోవచ్చు. ఎక్కడెక్కడ ట్రాఫిక్లో ఇరిగిపోతున్న పరిస్థితి. ఏలూరు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వస్తున్నారు. అదే రకంగా కైకలూరు బీజేపీ తరఫున ఉన్న కామినేని శ్రీనివాస్తో పాటు ఎవరైతే ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బడేడి చంటి మొదలు అందరూ కూడా అన్ని ఏలూరు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు చెందిన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు అందరూ కూడా పెద్ద ఎత్తున మహేష్ యాదవ్ నామినేషన్ కార్యక్రమానికి మహేష్ యాదవ్ ఒక మద్దతుగా వస్తున్న పరిస్థితి. మహేష్ నామినేషన్కి కార్యకర్తలందరూ ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఏలూరు నగరం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో నామినేషన్ పత్రాలను కలెక్టరేట్కి చేరుకునే దగ్గరికి వచ్చారు. కలెక్టర్ గారు దగ్గరికి వచ్చారు కాబట్టి నామినేషన్ పత్రాలు కలెక్టర్కి అందించడంతో నామినేషన్ ప్రక్రియ అయితే ముగియనుంది. మొత్తం మీద చూసుకుంటే ఏలూరు టీడీపీ తరఫున కూటమి అభ్యర్థిగా ఉన్న పుట్టా మహేష్ యాదవ్కి మాత్రం ఇవాళ పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మద్దతు తెలపడంతో ఒక్కసారిగా ఈరోజే మహేష్ యాదవ్ గెలిచాడా అనే యొక్క సందేహం కూడా కలకం మానడం లేదు. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఈ నామినేషన్ కార్యక్రమం పూర్తయింది, సక్సెస్ అయిందని కూడా, సూపర్ సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్9 న్యూస్.